హలో ఫ్రెండ్స్, నేను కిరణ్ చెర్ల. పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. చివరి రోజున ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సభకు హాజరయ్యారు. అయితే దాదాపు 3 వారాల సమావేశాల్లో వీళ్ళిద్దరూ సభలో ఎక్కడా కనిపించలేదు. మరి ఎందుకు రాలేదు? ఎందుకు మొహం చాటేశారు? మొహం చెల్లలేదా? భయపడ్డారా? ప్రశ్నలు ఎదుర్కొనే ధైర్యం లేకపోయిందా? ఎందుకంటే ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు ఒకే డిమాండ్పై పట్టుబట్టాయి. జూలై 20న ఏం జరిగిందో దేశమంతా చూసింది. ఢిల్లీలో పార్లమెంటు వైపు శాంతియుతంగా నిరసనకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించారో దేశమంతా చూసింది. ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఈ 2 హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉన్నాయి. మరి ఈ ఆదేశాలు అమిత్ షానే ఇచ్చాడా? ఆయన చెప్పకుండా పోలీసులు ఈ పని చేసే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. అందుకే దీనిపై అమిత్ షా సమాధానం చెప్పాల్సిందే అని, చర్చ జరపాల్సిందేనని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే అని విపక్షాలు డిమాండ్ చేశాయి. అంతేకాదు, విద్యార్థులపై పోలీసులు చేసిన దాడికి బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని కూడా విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్లతో లోక్సభ, రాజ్యసభల్లో చాలాసార్లు ఆందోళన జరిగింది. సభలు పదే పదే వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఈ చర్చలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ సభకు రాలేదు. హోంమంత్రి అమిత్ షా అడ్రస్ లేడు. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటులో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్లకు లేదా? ప్రజాధనంతో నిర్వహించే సమావేశాలకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు హాజరు కాకపోవడం సరైన పద్ధతేనా? పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే చర్చలుండాలి, వాదోపవాదాలుండాలి, ప్రజలు ఏం ఆశిస్తున్నారో చర్చకు రావాలి. కానీ ఇవేం లేకుండా ఏకపక్షంగా అధికారం మాది కాబట్టి వస్తే వస్తాం లేకుంటే లేదు అన్నట్టుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? చివరి రోజున మాత్రం నామకే వాస్తే అన్నట్టు మోడీ, అమిత్ షా ఇద్దరు సభకు హాజరయ్యారు, వందే మాత్రం పాడుకున్నారు, వెళ్లిపోయారు. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్సభ సమావేశాల్లో ఒక పూర్తి సెషన్ కు సభానాయకుడిగా ఉన్న ప్రధాని రాని సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. మరి ఇదేనా 56 ఇంచుల ఛాతీకున్న ధైర్యం? ఒక పక్క దేశ యువత అనేక ప్రశ్నలు సంధిస్తోంది, మీరు సమాధానం చెప్పాల్సిందే అని నిలదీస్తోంది. నెల రోజులకు పైగా నిరసనలకు దిగింది. చివరి వారం రోజులు మరింత ఉధృతమై జూలై 20న విద్యార్థులపై పోలీసులు దుర్మార్గంగా దాడి చేశారు. మరి దీనిపై సమాధానం ఇవ్వాల్సిన మోడీ తప్పనిసరి పరిస్థితిలో నోరు విప్పాడు. కానీ ఎక్కడ? సభలో కాదు, ఇన్స్టాగ్రామ్లో. ఆ తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్ ఫీట్లు నడుస్తున్నాయి తప్ప లోక్సభకు మాత్రం రాలేదు. ఎక్కడైనా దేశ ప్రధాని దేశాన్ని ఉద్దేశించి, యువతను ఉద్దేశించి చట్టసభలను వదిలేసి చట్టసభలకు రాకుండా కేవలం సోషల్ మీడియాలోనే మాట్లాడతారా? ఎక్కడైనా జరుగుతుందా? పార్లమెంటుకు రాని ప్రధాని మోడీ సోషల్ మీడియాలోనే విద్యార్థులను క్షమించేస్తా అన్నాడు. మరి ఇది ఇన్స్టాగ్రామ్ ద్వారా జెన్జీ యువతలో ఆగ్రహాన్ని చల్లార్చే ఎత్తుగడ తప్ప ఈ ప్రయత్నంలో చిత్తశుద్ధి ఎక్కడుంది? చిత్తశుద్ధే ఉండి ఉంటే సూటిగా సమాధానం ఉండేది. సభకు వచ్చి ఉండేవాళ్ళు, సభలో మాట్లాడి ఉండేవాళ్ళు. విద్యార్థుల నిరసనల తర్వాత మరో దారి లేక విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. కానీ బాధ్యత గల ప్రధానిగా మోడీ చేయాల్సిందేంటి? దీనిపై సభలో మాట్లాడాలి కదా. విపక్షాల ప్రశ్నలకు, జనంలో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా, సంజాయిషీ ఇవ్వాలి కదా. మరి ఆ పని ఎందుకు చేయలేదు? పైగా పార్లమెంటులోనే ఎన్డీఏ సభ్యుల సమావేశానికి మాత్రం అటెండ్ అయ్యారు, కానీ లోక్సభకు మాత్రం రాలేదు. మరి ఇదేం పద్ధతి? విద్యార్థుల సమస్యలే కాదు, ఇక్కడ రామ మందిరం విరాళాల అంశం కూడా ఉంది. దీనిపై దేశమంతా చర్చ జరుగుతోంది. అయోధ్య రాముణ్ణి ఎలా నిలువునా దోచుకున్నారో దేశమంతా చూస్తోంది. దీనిపై ప్రభుత్వం మాట్లాడాలి. పార్లమెంటులో ఘనంగా ప్రకటించి మోడీ ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇంత అవినీతికి పాల్పడినప్పుడు, ఇంత దోచుకున్నప్పుడు, వీళ్ల పార్టీ అనుబంధ సంస్థ విశ్వ హిందూ పరిషత్ కీలక నేతలే ఇందులో భాగమైనప్పుడు దానిపై ఎందుకు సమాధానం ఇవ్వరు? ఎందుకు అనుమానాలు తీర్చరు? ఎందుకు చర్చించరు? దశాబ్దాల తరబడి దేశంలో మరో సమస్యను పట్టించుకోకుండా, అసలు మరో సమస్య అనేది లేదు అన్నట్టుగా మందిరం గురించే మాట్లాడిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పాట పాడిన బీజేపీ అక్కడ అవినీతి జరిగినప్పుడు, రాముడి సొమ్ము దోచుకున్నప్పుడు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? దీని గురించి సభలో మాట్లాడాలి కదా. ఇదే కదా విపక్షాలు అడిగింది. మరోపక్క ఇథనాల్ సమస్య, దీనిపై దేశమంతా చాలా గందరగోళంలో ఉంది. ఇథనాల్ని మాపై ఎందుకు రుద్దుతున్నారని దేశమంతా ప్రశ్నిస్తోంది. దీనిపై కూడా చర్చ జరగాలి కదా. చట్టసభల్లో అందరి అభిప్రాయాలు వినాలి. కానీ అలాంటి ప్రయత్నం ఏది చెయ్యలేదు. ఇక 3వ అంశం FCRA, విదేశీ విరాళాలను నియంత్రించే పేరుతో తమకు అనుకూలంగా లేని స్వచ్ఛంద సంస్థలు, మైనార్టీ సంస్థలను మూసివేయడానికి, వాటి ఆస్తుల్ని కాజేయడానికి అవకాశంగా మలుచుకుంటున్న సవరణపై కూడా చర్చ జరగాలని
విపక్షాలు అడుగుతున్నాయి. విపక్షాల డిమాండ్ కారణంగానే ఇప్పుడు అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది. మరి ఇంత కీలక అంశంపై మాట్లాడడానికి, సమాధానం చెప్పడానికి ప్రధాని, హోంమంత్రి సభకు రావాలి కదా. పైగా అమిత్ షా ఏమంటాడు? లోపలికెళ్ళి ఏం లాభం, లోపలికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇది అమిత్ షా వేసే ప్రశ్న. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఇలాంటి మాటలు అనగలరా? గతంలో కూడా విపక్షాలు ఇట్లాగే ఆందోళన చేశాయి, ఇలాగే అనేక డిమాండ్లు చేశాయి, అనేక అంశాలపై చర్చకు పట్టుబట్టాయి. కానీ ప్రతిపక్షాలను బుల్డోజ్ చేసి సభను నడిపించుకుంది ప్రభుత్వం. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడెందుకు వీళ్ళు సభకు రాలేకపోయారు? ఎందుకంటే ఇంతకాలం ఎదురులేనివాడు, విశ్వగురువు ఇట్లాంటి అరువు తెచ్చుకున్న కిరీటాలతో నరేంద్ర మోడీకి బీజేపీ ఇచ్చుకున్న ఎలివేషన్లని జెన్జీ యువత ఒక్క వారంలో తొక్కి పడేసింది. మీమ్లు, రీల్స్లో కలిపేసి పాతాళానికి తొక్కేసింది. ఇప్పుడు మోడీ ఇమేజ్ మళ్ళీ రిపేర్ కాలేనంత డ్యామేజ్ అయింది. ఇది వాస్తవం. దాని ఫలితంగానే ఇప్పుడు జనం ముందుకు, లోక్సభ ముందుకు వచ్చే ధైర్యం వీళ్ళు చేయలేకపోతున్నారు. ఇదే అందరూ అనుకుంటున్న మాట, దేశమంతా అనుకుంటున్న మాట ఇదే. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా, ప్రభుత్వ పెద్దలుగా ప్రధాని, హోంమంత్రి సభకు రాకుండా తప్పించుకోవడం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుంది. ప్రధాని హాజరు కాని పార్లమెంట్ సమావేశాలకు అర్థం ఏంటి? ఒక పక్క ప్రతిపక్షం ఇతర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తుంటే, అటు ప్రభుత్వం తన దారిన తాను బిల్లులు పాస్ చేసుకుంది. ఇదెక్కడి పద్ధతి అవుతుంది? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి బలమైన పాత్ర ఉంటుంది, ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉంటే ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ప్రతిపక్షాల డిమాండ్లకు విలువ ఇవ్వకపోతే ఎట్లా? 3 వారాల పాటు పార్లమెంటుకు రాకుండా ప్రధాని మొహం చాటేయడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను ఏం గౌరవిస్తున్నట్టు? వీళ్ళను చూసి భవిష్యత్ తరాలు ఇంకేం నేర్చుకోవాలి?